నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ సుంకరి. మొన్న మనం చూసినాం కూకట్పల్లిలో సహస్ర హత్య కేసు ఏదైతే ఉందో, ఒక ఒళ్ళు గగురు పొడిచేలాగా అమ్మాయిని 26 సార్లు పొడిచి చంపిన ఘటన తెలంగాణ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారి ఉలికిపడేటట్టు చేసింది. పిల్లలను ఒంటరిగా ఇంట్లో వదిలేసి పోవాలంటేనే ఆలోచించేలాగా, ఆంబయం పట్టేలాగా చేసిన ఘటన అది. సో ఆ ఘటనను, ఆ విషయంలో, ఆ కేసును పోలీసులు చాలా తొందరగానే విచారణ చేశారు. నిందితుడిని జల్దీగా పట్టుకున్నారు. అందులో చాలా వివరాలు బయటకు వచ్చినాయి. ఆ పిల్లగాడు, ఆ నిందితుడు అంటే ఒక పిల్లగాడు, 15 సంవత్సరాల పిల్లగాడు, 10వ తరగతి చదువుతూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ నాయన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ హైదరాబాద్కు ఉపాధి కోసం వలస వచ్చి చిన్న పనులు, చిన్న పనులు, ఉద్యోగాలు అవి చేసుకుంటూ ఇల్లు గడుపుతూ ఉన్నారు. వీడు ఒకడే కొడుకు. వీడు కూడా ఆ దోస్తుల సోపతి బట్టి ఆ చెడు తిరిగి చెడు వ్యసనాలకు ఇదే వాళ్ళ అమ్మ నాయన, అమ్మ ఒక పనికి పోయేది, నాయన ఒక పనికి పోతాడు. ఇక ఎవరు అల్లట్టు పోయినాక వీడిని అడ్డు అదుపు చేసేదెవడు? ఇంట్లో ఉండడం, ఆ ఓటీటీలు పెట్టుకోవడం, వెబ్ సిరీస్లు పెట్టుకోవడం, ఆ యూట్యూబ్ చూడడం అనేది బాగా అలవాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పిల్లగానిలో ఒక క్రైమ్ మెంటాలిటీ డెవలప్ అయ్యింది. ఆ క్రైమ్ మెంటాలిటీ డెవలప్ అయిన తర్వాత ఇలా పక్క బిల్డింగ్లోనే ఈ సహస్ర కుటుంబం ఉండేది. సహస్రకు ఒక తమ్ముడు, పక్క బిల్డింగ్లు కావడంతో కింద పిల్లలు ఆడుకుంటారు కదా. ఆడుకునే క్రమంలోనే సహస్ర వాళ్ళ తమ్ముడు దగ్గర, ఏదైతే హత్యకు గురైందో ఆ పాప వాళ్ళ తమ్ముడితోటి ఈ పిల్లవాడు ఆడుకునేది. ఆ పిల్లల దగ్గర సహస్ర వాళ్ళ తమ్ముడి దగ్గర బ్యాట్ ఉండేనంట, ఒక బ్యాటు. ఆ బ్యాట్ లాక్కోవాలని, ఆ బ్యాట్ గుంజుకోవాలని చాలాసార్లు ఈ హత్య చేసిన పిల్లవాడు ఉన్నాడో చాలాసార్లు ట్రై చేసింది. కానీ ఎట్లా గుంజుకొని ఇస్తారు వాళ్ళు? పిల్లలు చిన్న బొమ్మ లాక్కుంటేనే ఆడు కింద వాడు మొత్తుకొని వేస్తాడు, పొరలాడతాడు. అసలు ఆడు వాళ్ళ నాయన 1000-2000 పెట్టుకొని ఇచ్చిన బ్యాటు ఉత్తగా ఎందుకు ఇస్తాడు? ఇయ్యకపోయేసరికి ఆ పిల్లగాని మీద పగ పెంచుకుంటూ, ఎవరు? ఈ హత్య చేసిన పిల్లగాడు, నిందితుడు బాలుడు, హత్య చేసిన బాలుడు ఏం చేసిన, ఆ పిల్లగాని మీద పగ పెంచుకుని బ్యాట్ గుంజుకోవాలి, ఎట్లయినా అన్నింటికి వెళ్ళని బ్యాట్ ఎత్తుకురావాలి అని కొన్ని రోజులు ట్రై చేసిండు. అప్పుడప్పుడు పోవడం రావడం, పక్క బిల్డింగ్ కాబట్టి వాళ్ళ అమ్మనైనా ఏ టైంలో పోతారు, ఇంట్లో ఎప్పుడు ఉండరు అనే డీటెయిల్స్ మొత్తం అబ్జర్వ్ చేసిండు. అయితే బ్యాట్ ఎత్తుకొచ్చేదానికన్నా ముందు వాళ్ళ ఇంట్లో ఏమైనా పైసలు ఉంటే తెచ్చుకుంటూ నేను 4 బ్యాట్లు కొనుక్కోవచ్చు కదా, ఇంకా పైసలు మిగులుతా కానీ అనే ఆలోచన వచ్చింది. ఆ వెబ్ సిరీస్ చూసడం వల్ల, యూట్యూబ్ వల్ల, సోషల్ మీడియా వల్ల వాళ్ళలో, ఆ పిల్లగానిలో ఆలోచన వచ్చింది. దాంతో ఏం చేసిండు, మొన్న ఆ హత్య జరిగిన రోజు, ఇక శనివారం అనుకుంటా, అందరూ ఎక్కడో అక్కడ పోయారు. ఇటు స్కూల్కి పోలే, ఇంట్లోనే ఉన్నాడు. ఇక సహస్ర వాళ్ళ అమ్మ అలా ఆమె పని మీద పోతుంది, వాళ్ళ ఆయన పని మీద పోతాడు. ఇంట్లో ఎవరు ఉండకుండొచ్చు, తాళం బలగొట్టి, గ్యాస్ కట్టర్ తోటి తాళం ఓపెన్ చేసి తాళం బలగొట్టి ఇంట్లోకి పోయి ఆ పైసలు ఏమున్నాయి అవి ఏమున్నాయి తెచ్చుకోవాలని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాడు. మంచిగా పేపర్ మీద రాసుకున్నాడు మొత్తం. ఆడికి పోయి చూసేసరికి తలుపులు దగ్గర వేసి ఉన్నాయి. సరే తలుపులు దగ్గర పెట్టి ఇక్కడెక్కడే పెట్టి దబ్బున తీసుకొని బయట పడతా అని ఇంట్లోకి పోయిండు. బయటకు వచ్చే క్రమంలో సహస్ర చూసిందాన్ని, ఆ పిల్లగాన్ని సహస్ర చూసి మొత్తుకునేసరికల్లా ఆయన భయపడ్డాడు. ఎంబడి తీసుకుపోయిన చాకు, లేకపోతే వాళ్ళ ఇంట్లో తీసుకున్నాడు. ఆ చాకు తోటి ఆమెను ముందుగా గొంతు మీద పొడిచిండు. ఆమె కుప్పకూలిపోయిన తర్వాత ఇంకా ఒంటి మీద మొత్తం 26 కత్తిపోట్లు పొడిచి అమ్మాయి మొత్తం చచ్చిపోయినాక పొడిచి ఎవ్వరికి అనుమానం రాకుండా ఆన్నే ఆ బిల్డింగ్ పక్కనే ఒక 15-20 నిమిషాలు, దాదాపు ఒక అర్ధగంట సేపు దాక్కున్నాడు. దాక్కొని ఎవరు చూస్తలేరని నిర్ధారించుకున్న తర్వాత మెల్లగా పారిపోయాను, ఇంట్లోకి వెళ్ళిపోయాడు. దాంతోపాటు ఏం చేసిందంటే ఒక్క ఆధారం కూడా దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. అదంతా ఎట్లా చేయాలి, ఎట్లా పోవాలి ఇంట్లోకు, ఎట్లా దొంగతనం చేయాలి, ఎట్లా తప్పించుకోవాలి అనేది కూడా ప్లాన్ రాసుకున్నాడు. అయితే ఈ ప్లాన్లో ఎక్కడ మర్డర్ అనేది లేదు. వాడు అసలు ఊహించలేదు ఇంట్లో ఎవరు ఉంటారు, వాళ్ళను అడ్డం వస్తే చంపేయాలని వాడు అనుకోలే. ఆ కోపంలోనూ, ఆ తొందరలోనూ, ఆ భయంతోనూ చంపేసిండు. దొంగను ముద్ర పడుతుంది, కొడతారు, అది అని చెప్పేసి భయపడ్డాడు. సో అది చంపేసిండు. మొత్తానికి క్రైమే. ఇక తర్వాత అర్ధగంట సేపు దాచుకున్నాడు. అమ్మాయిని చెప్పొచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరి పనిలో లాను కేసు విచారణ సంచలనమైంది. విచారణ జరుగుతూ ఉంది. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అదే ఏరియాలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈ పిల్లగాని ప్రవర్తనలో కొంత తేడా గమనించి పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు, ఎస్ఓటి పోలీసులు స్కూల్ కాడికి పోయి మళ్ళీ ఈ ఘటన జరిగిన తర్వాత రోజు స్కూల్కి పోతుండు. అంతకుముందుకేమో బడికి కొడతాడు. ఘటన జరిగిన తర్వాత రోజు స్కూల్కి పోతుండు. అట్లా రోజు స్కూల్కి పోతే నేను తప్ప అని చెప్పేసి వాడి ప్రవర్తన కొంచెం మెంటాలిటీ, వాడి చూపు అంతా ఆంబయం దొంగ లెక్క కనిపించేసి ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పోలీసులకు సమాచారం ఇస్తే కొంత డౌట్ వచ్చినట్టుంది ఆయనకు. పోలీసు వాళ్ళు పిలిచి ఎంక్వైరీ చేశారు. ఏమైంది రాకిట, నీ పేరు అంటారు అట్లా అంటే, కాదు నాకు సౌండ్ వినిపించింది, నేను ఆ పక్కనే ఉన్నప్పుడు డాడీ అని మొత్తుకుంది, అలా డాడీ కావచ్చు అని కేసును ఇట్లా ఉల్టది. 10th క్లాస్ పోరాడు వాని మీద ఆ వెబ్ సిరీస్ల ఇంపాక్ట్, ఆ ఓటీటీల ఇంపాక్ట్ ఎట్లుందో చూడండి. వాళ్ళ నాన్న మీద, సహస్ర వాళ్ళ నాన్న మీదనే అనుమానం కలిగేలాగా నాన్న మొత్తుకుంది, డాడీ మొత్తుకుంది, నేనైతే విన్నా, మరి వాళ్ళ డాడీ కావచ్చు అని పోలీసులకు ఉల్టా సమాధానం చెప్పిండు. పోలీసులు కూడా కొంత కన్ఫ్యూజ్ అయిపోయారు, ఆ గందరగోళంలో పడ్డారు.
గందరగోళంలో పడి మరి ఏందబ్బా ఎట్లా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ స్టైల్లో మళ్ళీ అట్లా చేసి ఇట్లా చేసి బుధగరిచ్చి బతిలాడు అట్లా వేసి ఇట్లా వేసి చెప్తే గిట్లా చేసినా ఇట్లా బ్యాట్ తెచ్చుకుందాం అనుకొచ్చుకున్నా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ పైసలు తెచ్చుకుందాం అనుకున్నా కానీ కాలేదు. తీసుకొని బయటకు వస్తుంటే ఆ సహస్ర చూసింది, ఏం చేయాలో తెలియక పొడిచి చంపేసిన. ఆ తర్వాత ఎట్లా రాసిన పేపర్ మీద రాసిన మొత్తం చూపెట్టిండు. మరి దేంతో పొడిచినవరా, మరి నీ రక్తం బట్టలేదురా అంటే చూపిస్తే మొత్తం అన్నీ దొరికినాయి. సో పోలీసులు కేసు ఛేదించి పిల్లాన్ని తీసుకుపోయారు. ఆ జువైనల్ హోమ్కు తరలించారు. ఎందుకంటే మైనర్ బాలుడు 15 ఏళ్ళ లోపు ఉన్నాడు కాబట్టి జువైనల్ హోమ్కు తరలించారు. కేసు ఇదైంది, విచారణ జరుగుతుంది, వానికి ఏదో శిక్ష చేస్తారు, అయిపోతుంది. అయితే ఇదంతా ఇంపాక్ట్ ఏంటి అంటే సరే వాడు బ్యాట్ కార్డ్ వచ్చిన పంచాయదా ఇంకేదో వచ్చిన పంచాయదా అని పక్కన పెడితే ఈ ఓటీటీలు వెబ్ సిరీస్లు అనేటివి పిల్లల మెంటాలిటీ మీద ఎంత ప్రభావం చూపుతున్నాయో మనం ఆలోచించవచ్చు. ఇవాళ రేపు చిన్న పిల్లలు వాడు ఫోన్ ఇట్లా అంటాడు, ఒక బుక్ పెట్టుకుంటాడు. అన్నం తినిపించాలన్నా ఫోనే, హోంవర్క్ వేసుకోవాలన్నా ఫోనే, స్కూల్కి పోవాలంటే మరి తెలిసే ఫోన్ చూసిపోతాం అని స్కూల్కి వెళ్ళి రాగానే ఫోనే. చిన్నపిల్లలకేమో ఫోను, యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా షార్ట్స్, దాని మీద రీల్స్ మీద ఇది పడితే పెద్ద పిల్లలకి ఓటీటీలు వెబ్ సిరీస్లు, అందులో క్రైమ్, సస్పెన్స్, హారర్ సిరీస్లు అయితే టాప్ 1లో ఉంటాయి, మోస్ట్ వ్యూడ్ దాంట్లో ఉంటాయి. సో ఈ ఓటీటీ కంటెంట్ను కొంత కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, ఈ వెబ్ సిరీస్లను కొంత కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. వీటి ఇంపాక్ట్ సమాజంలో ఇట్లా పడతా ఉన్నది, చూస్తున్నాం మనం. సహస్రం ఒకటే కాదు, ఇక ఎక్కడ పడతారు. నిన్న సూర్యాపేటలో 2 మహిళలు ఒక మగాయన బండి మీద పోతుంటే అక్కడ కార్లో ఏంటో ఇంత పొడుకున్నాయి కత్తులు. ఆ కత్తులు తీసుకుని వాళ్ళని నరకనీకి ఏమో పడరు. వాళ్ళు పక్కనే ఉన్న జర గుమ్మికి ముందు వైన్స్ ఏదో షాప్ ఏదో హోటల్ ఉంది, అందులో కురికిరి కాబట్టి మందిని చూసి వీళ్ళు పారిపోయారు. లేకపోతే వాళ్ళకి వేటు పడేది సచ్చిటోళ్ళే. ఇట్లా ఎన్ని జరుగుతాయో రోజుకు 1 కాదు 2 కాదు, నిత్యం ఏడ పడితే ఆడ ఇట్లాంటి క్రైమ్ చేయడానికి అస్సలు భయపడతలేరు జనాలు. ఈ క్రైమ్ కంట్రోల్ చేయాలంటే ఈ పోలీసింగ్ ఎంత స్ట్రిక్ట్ కావాలి, ఈ టెక్నికల్గా సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇదంతా, ఈ సైబర్ సెక్యూరిటీ ఎంత ఇది కావాలి, ఈ ఓటీటీలను వెబ్ సిరీస్లను కంట్రోల్ చేసేంత ఇది ఇంకెంత టైట్ కావాలి ఆలోచించాలి. దీనివల్ల సమాజం రేపు ఇంకా ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టబడుతుంది. కాబట్టి ఇట్లాంటి వాటి మీద పిల్లల మీద కూడా వాళ్ళు ఏం చూస్తున్నారు, యూట్యూబ్లో ఏం చూస్తున్నారు, ఆ టీవీలో ఏం చూస్తున్నారు, ఏం సీరియల్ వస్తున్నాయి, ఏం సినిమాలు చూస్తున్నారు, ఏం వెబ్ సిరీస్లు చూస్తున్నారు కూడా ఒక కంట కనిపెట్టండి మీరు. ఎందుకంటే గతంలో మీర్పేటలో జరిగిన భార్య అని చెప్పిన భర్త ఏదో కుక్కర్లో ఉడకబెట్టి ఏదైతే ఉందో అది కూడా వాడు వెబ్ సిరీస్ చూసే చేసిండు. సో ఈ వెబ్ సిరీస్లు, ఓటీటీ కంటెంట్లు అనేటివి పిల్లల మనుషుల ప్రవర్తనను, మెంటాలిటీని పూర్తిగా హింస వైపు మళ్ళిస్తూ ఉన్నాయి. సో వీటి మీద కొంత కంట్రోల్ అవసరం. మీ పిల్లలు కూడా ఏం చూస్తున్నారు ఏందనేది కనిపెట్టి నిత్యం వాళ్ళ ప్రవర్తనని, వాళ్ళ దోస్తులు ఎవరు, వాళ్ళు ఏం తింటున్నారు, ఇంట్లో అన్నం తింటున్నారు, తింటలేదని దోస్తులు ఇంటికి అడిగి తిన్నాడు, వాడు ఏం తిన్నాడు కూడా ఒక కన్నేసించండి, ఒక అబ్జర్వేషన్లో పెట్టుకోండి. ఎందుకంటే రేపు ఈ సమాజం ఇంకెక్కడ పోతుందో. థ్యాంక్ యూ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాను ప్రవీణ్ శంకర్ టీ.